హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మ్యాజిక్ ఆఫ్ మో. ఈరోజు మన వీడియోలో 3 మోస్ట్ వాంటెడ్ థింగ్స్ ఇన్ ఉమెన్ లైఫ్. ఆ 3 థింగ్స్ ఏంటో తెలుసుకోవడానికి లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ థింగ్ వచ్చేసేసి మనము ట్రిమ్మర్ అండి. ఇది చిన్నది మామూలుగా హైబ్రోస్ ట్రిమ్మర్ ఉంటుంది కదా, ఇది 2-in-1 ట్రిమ్మర్. దీనికి రెండు అటాచ్మెంట్స్ వస్తాయి. ఈ అటాచ్మెంట్స్తోని మనము హైబ్రోస్ చేసుకోవచ్చు. నోస్లో హెయిర్ వస్తుంది కదా, ఆ హెయిర్ ట్రిమ్ చేసుకోవచ్చు. దీనికి సెల్ ఏం అవసరం లేదండి, దీనికి ఛార్జర్ వైర్ ఇచ్చారు. సో ఆ ఛార్జింగ్ వైర్తో ఛార్జింగ్ పెట్టుకొని మనము బ్యాటరీ ఫుల్ అయిపోయాక మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ దాంట్లో హెయిర్ క్లీన్ చేసుకోవడానికి ఒక బ్రష్ ఇచ్చారు. ఇక్కడ ఛార్జింగ్ పిన్ ఇచ్చారు. దీంట్లో పిన్ ఇన్సర్ట్ చేసి మనం నార్మల్గా ఛార్జర్కి దానికి పెట్టేస్తే ఛార్జింగ్ అయిపోతుంది. సో రెండు అటాచ్మెంట్స్లోనూ మనము ఏరియాని బట్టి అటాచ్మెంట్స్ యూజ్ చేయొచ్చు. మనం చిన్న ఏరియా అయితే చిన్నది యూజ్ చేయొచ్చు అటాచ్మెంట్, పెద్ద ఏరియా అయితే పెద్ద అటాచ్మెంట్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ పెద్ద అటాచ్మెంట్ అనుకోండి, దీంతో నార్మల్గా హ్యాండ్స్కి కానీ అట్లా వ్యాక్సింగ్ మనం ప్రతిసారి పార్లర్కి వెళ్ళలేము కాబట్టి ఒక్కొక్కసారి ఎమర్జెన్సీలో ఇది యూజ్ అయిపోతుంది అనమాట. హ్యాండ్స్కి కానీ లెగ్స్కి కానీ ఏమైనా వ్యాక్సిన్ ఇట్లా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఈ చిన్న దానితోని మనం నోస్లోకి ఈజీగా పడుతుంది. ఈజీగా పట్టేసి మన నోస్లో హెయిర్ మొత్తం క్లీన్ చేస్తుంది. ప్లస్ హైబ్రోస్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఇది చిన్న పెన్ టైప్ ఉంటుంది కాబట్టి మనము ట్రావెలింగ్కి కానీ దేనికైనా ఇది యూజ్ చేయొచ్చు ట్రిమ్మర్. సో ఎప్పుడైనా మన లగేజ్లో హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నా ఏమంత స్పేస్ పట్టదు. సో ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తే ఇది వెంబడి పెట్టుకొని వెళ్ళిపోతే యూజ్ చేయొచ్చు. దీనికి ఇలా పెద్దది అటాచ్ చేసుకొని దీనికి బటన్ ఇచ్చారు. ఆ బటన్ ఆన్ చేసుకొని మనం యూజ్ చేసేసుకోవచ్చు. ఇది నేను మీషోలో పర్చేస్ చేశాను. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ దీనిది మెటల్ కూడా మంచి మెటల్ ఇచ్చారు. దీన్ని మనము యూజ్ చేశాక ఒకవేళ వాష్ చేసి కొంచెంసేపు ఎండబెట్టి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. సో ఇది పాడవుతుంది నీళ్ళలో వాష్ చేస్తే అని భయపడాల్సిన అవసరం లేదు. మంచి మెటల్ అండ్ లోపల బ్లేడ్స్ కూడా మంచిగా ఇచ్చారు. అండ్ ఈ బటన్ కూడా స్టాండర్డ్గా ఇచ్చారు. మనము చిన్నపిల్లలు మామూలు ఇట్లా వచ్చేస్తే ఆన్ అయిపోతుంది, అలా టెన్షన్ ఏం లేదు. మనలాంటి పెద్దవాళ్ళని గట్టిగా ప్రెస్ చేస్తేనే స్టార్ట్ అవుతుంది. సో అలా బటన్ని ఆన్ చేశాక నా హ్యాండ్ పైన చూసారా హెయిర్ ఉంది కదా, సో దీంతో నేను నార్మల్గా మనం రఫ్గా ఏం తీయాల్సిన అవసరం లేదు. ఇట్లా లైట్గా ఇలా అంటే హెయిర్ అనేది వెళ్ళిపోతుంది. సో అదేమంత పెయిన్ మనం వ్యాక్సిన్ చేసినప్పుడు పెయిన్ వస్తుంది కదా, అలా కూడా ఉండదు. లైట్గా నార్మల్గా అసలు పెయిన్ అనేది ఉండదు. నార్మల్గా మన హెయిర్ ఇట్లా వెళ్ళిపోతుంటుంది. అది పీకినట్టు కూడా అనిపించదు అనమాట. ట్రిమ్ చేసేస్తుంది, అక్కడికే కట్ చేసేస్తుంది. సో మీరు గమనించినట్టయితే నేను పెట్టిన దగ్గర స్లోగా అవన్నీ చిన్నగా ఉండే హెయిర్. సో అక్కడ ఆ ప్లేస్లో అన్ని హెయిర్ వెళ్ళిపోయాయి. సో నేను మీకు డెమో చూపించడం కోసం చాలా రోజుల నుంచి వ్యాక్సిన్ చేసుకోకుండా ఈ వీడియో కోసం అలా పెంచుకున్నాను అనమాట. సో ఈ ఐటమ్ మీకు ఏమైనా యూస్ఫుల్ అవుతుందేమో అని చెప్పి క్లియర్గా చెప్తానని చెప్పి ఈ వీడియో చేశాను. సో మీరు చూసినట్టయితే మొత్తం హెయిర్ వెళ్ళిపోయింది. సో ఆల్మోస్ట్ మనకి కాకపోతే హ్యాండ్స్కి ఇట్లా చేసుకోవాలంటే కొంచెం ఓపికతో ఎక్కువ టైం తీసుకొని చేసుకోవాలి. మనం వ్యాక్సిన్ చేసినట్టు పార్లర్లో అంటే ఒక 10-15 నిమిషాల్లో చేసుకుంటారు. ఇది చిన్నది ఎమర్జెన్సీ కాబట్టి ఇది నార్మల్గా చిన్నగా యూజ్ చేసుకోవచ్చు. మనం యూజ్ చేసేసాక ఈ అటాచ్మెంట్ ఇలా ఓపెన్ చేస్తే దీని లోపల మీకు హెయిర్ కనిపిస్తుందా, వీడియోలో కనిపించట్లేదు కానీ హెయిర్ మాత్రం వచ్చిందనమాట. మనకు కట్ అయిన హెయిర్ మొత్తం ఇందులో కలెక్ట్ అయిపోతుంది. దాంట్లోంచి ఇలా డైరెక్ట్ పడిపోతుంది. చూడండి నా హెయిర్ చేతిలో వేసుకొని చూపించాను. సో అలా కట్ అయిపోయి మొత్తం హెయిర్ దీంట్లో ఫిల్ అయిపోతుంది అన్నమాట. మనం యూజ్ చేసేసిన తర్వాత ఇది హెయిర్ మొత్తం రిమూవ్ చేసేసి ఆ బ్రష్తో కొంచెం క్లీన్ చేసేసుకొని మళ్ళీ జాగ్రత్తగా స్టోర్ చేసేస్తే మళ్ళీ యూజ్ చేయొచ్చు అనమాట. ఇది నార్మల్గా బ్లేడ్ లాగా లోపల ఉంటుంది కాబట్టి మనం ఎన్నిసార్లు అయినా యూజ్ చేయొచ్చు. మీన్స్ ఇది ఎలక్ట్రిక్ ఐటమ్స్ కాబట్టి మనము ఒక 1 year 2 years యూజ్ చేస్తే గొప్ప. సో 1 year 2 years తర్వాత మళ్ళీ కొత్తది తీసుకుంటే అయిపోతుంది. అలానే ఈ ట్రిమ్మర్ ఏమంత కాస్ట్లీ ఏం కాదు, మనకి 200-250లో వచ్చేస్తుంది. సో ఎలక్ట్రిక్ ఐటమ్స్ కాబట్టి అందుకని ఎక్కువ రోజులు మనం యూజ్ చేయలేము.
సో, దీనికిచ్చిన బ్రష్‌తో మనకి లోపల హెయిర్ ఇలా కలెక్ట్ అయిపోతుంది కదా! ఆ హెయిర్‌ని మొత్తం బ్రష్ హెల్ప్‌తో మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. అంటే ఈజీగా హెయిర్ అంతా వెళ్ళిపోతుందనమాట. సో, ఇప్పుడు ఈ చిన్న అటాచ్‌మెంట్ ఉంది కదా! ఈ చిన్న అటాచ్‌మెంట్ యూజ్ చేసి ఐబ్రోస్ నార్మల్‌గా కొంచెం తక్కువ ఏరియా ఉంటుంది కదా! కొంచెం చిన్న చిన్న ఏరియా. కొంచెం చిన్న ఏరియాస్ ఉంటాయి కదా! తక్కువ సైజులో అది చిన్నగా ఉంది కాబట్టి తక్కువ స్పేస్ ఉన్న ఏరియాస్‌లో ఈజీగా వెళ్ళిపోతుందనమాట. ఐబ్రోస్ అట్లా అప్పర్ లిప్ ఇలాంటి ప్లేసెస్‌లో తొందరగా ఈజీగా వెళ్ళిపోతుంది. ఇది కూడా మంచిగానే హెయిర్ మొత్తం రిమూవ్ చేస్తుంది. దీని బ్లేడ్స్ కూడా చాలా బాగుంటాయి. సో, ఇది కూడా మంచి మెటల్‌లోనే ఇచ్చారు. సో, 2 అటాచ్‌మెంట్స్ 2 మంచిగా యూజ్ అయితాయి. ఇది ఎక్కువ స్పేస్ పెద్దదైతేనేమో హ్యాండ్స్‌కి వాటికి యూజ్ అవుతుంది. ఈ చిన్నదైతేనేమో ఐబ్రోస్‌కి కానీ, ఫోర్‌హెడ్‌కి ఇలా యూజ్ అవుతుంది. సో, చిన్నదానిది కూడా నేను చూపిస్తున్నాను కదా! ఇది మొత్తం ఇట్లా హెయిర్ ఇది కూడా తీసేస్తుందనమాట. సో, కాకపోతే ఇంకా సన్నగా ఉంది కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటుందని చెప్పి హ్యాండ్స్‌కైతే పెద్దది యూజ్ చేయొచ్చు. సో, ఐబ్రోస్ దగ్గర మనకి షేప్ అవుట్ అయిపోతుంది పెద్దది యూజ్ చేస్తే కాబట్టి ఈ చిన్నది యూజ్ చేస్తే ఈజీగా చేసుకోవచ్చనమాట. అండ్ ఇది చిన్నగా ఉంది కాబట్టి నోస్‌లోకి ఈజీగా వెళ్ళిపోతుంది. చాలామందికి ముక్కులో కొంచెం ఏజ్ ఎక్కువ అయిపోయే వాళ్ళకి ముక్కులోకి చాలా హెయిర్ పెరిగిపోయి ముక్కులో బయట కనిపిస్తుంటది. జెంట్స్‌కి అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఇలా లేడీస్ అంటే హైజీన్ ఎక్కువ మెయింటైన్ చేస్తారు కాబట్టి ఏం ప్రాబ్లమ్ ఉండదు. జెంట్స్‌కి అయితే అంత పట్టించుకోరు కాబట్టి వాళ్ళకి ముక్కులోంచి ఎంటికలు కొంచెం బయటకి కనిపిస్తుంటాయి అనమాట. వాళ్ళకి ఇది చాలా యూస్‌ఫుల్ అనమాట. సో, ఈ ప్రోడక్ట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీ హస్బెండ్‌కైనా, మీ బ్రదర్స్‌కైనా ఎవరికైనా అలా నోస్‌లో హెయిర్ ఎక్కువగా ఉంటే వాళ్ళకి యూజ్ అయిపోతుంది. సో, వాళ్ళకి అలా నోస్‌లో హెయిర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి రికమెండ్ చేయొచ్చు మీరు. సో, ఇది చాలా యూజ్ అయిపోతుంది. లేడీస్‌కి కూడా యూజ్ అవుతుంది. జెంట్స్‌కి కూడా యూజ్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు ఈ ప్రోడక్ట్ గురించి నేను క్లియర్‌గా మీకు చెప్పాను. ఒకవేళ మీకు ఈ ప్రోడక్ట్ నచ్చితే మీరు కూడా పర్చేస్ చేసుకోండి. ఎమర్జెన్సీ యూజెస్ కోసం బావుంటుంది. సో, ఎప్పుడైనా ఎక్కడైనా పెన్‌లాగా ఉంటుంది కాబట్టి అది తీసేసి డైరెక్ట్ యూజ్ చేసేసుకోవచ్చు. సో, చాలా చాలా యూజ్‌ఫుల్ అయిన ప్రోడక్ట్ ఇది. ఒకవేళ ఈ ప్రోడక్ట్ మీకు నచ్చితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఈ నెక్స్ట్ ఉన్న ప్రోడక్ట్ లేజర్ అనమాట. ఇది మేడ్ ఇన్ చైనా ప్రోడక్ట్. ఫస్ట్ చూపించింది మీకు ఎలక్ట్రిక్ ఐటమ్, అది ఛార్జింగ్ పెడితే నడుస్తుంది. అండ్ ఇది మాన్యువల్ ఐటమ్. నార్మల్గా లేజర్ మనకి లేజర్ ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. మనం షేవ్ చేస్తాం కదా, సేమ్ అలాగే ఉంటుంది. సో, ఇది 3 వస్తాయి. ఇది కాస్ట్ వచ్చి 100 రూపీస్. దాంట్లో అంతా వెనకాల ఏమైనా చదువుదామంటే మొత్తం చైనాలో ఉంటుంది. మనకి అది అర్థం కాదు. సో, నార్మల్గా డెమో చూపిస్తున్నాను నేను. ఇది ఎలా యూజ్ చేయొచ్చు అని. దాంట్లో అంతా స్టెప్స్ క్లియర్‌గా రాశారు కానీ ఆ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు కాబట్టి సో, అది స్కిప్ చేసేస్తున్నాను. సో, దీంట్లో 100 రూపీస్‌కి 3 లేజర్స్ వస్తాయి. సో, 3 డిఫరెంట్ కలర్స్ వస్తాయి. సో, ఈ 3 ఏంటంటే లేజర్ కాబట్టి ఒకటి మనం 3 టైమ్స్ 4 టైమ్స్ కన్నా ఎక్కువ యూజ్ చేయొద్దు. సో, మన ఇంట్లో ఇద్దరు ముగ్గురం ఉంటే ఒక్కొక్క కలర్ ఒక్కొక్కరు తీసుకొని ఒక్కొక్కరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది లేజర్ కాబట్టి 3, 4 టైమ్స్ కన్నా ఎక్కువ యూజ్ చేస్తే రస్ట్ వచ్చేస్తుంది బ్లేడ్‌ది. సో, దానికన్నా ఎక్కువ యూజ్ చేయొద్దు అనమాట. రస్ట్ వస్తే మన స్కిన్నే పాడైపోతుంది. ప్లస్ స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది, రఫ్ అయిపోతుంది అనమాట స్కిన్. సో, 3, 4 టైమ్స్ కన్నా ఎక్కువ సేమ్ లేజర్ని యూజ్ చేయొద్దు అనమాట. దీంతో మన ఫేస్ పైన హెయిర్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు అండ్ హ్యాండ్స్కి హెయిర్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. దాంతో అదేమి అంత రఫ్ కాదు. సో, మనం కోల్డ్ క్రీమ్ ఏదైనా యూజ్ చేసి దాని తర్వాత అది ప్రాసెస్ ఏంటో నేను నెక్స్ట్ మీకు చెప్తాను. సో, ఇది సేమ్ ఒకటే లేజర్తోని ఇద్దరు ముగ్గురు యూజ్ చేయొద్దు అనమాట. ఒక లేజర్ ఒకరు యూజ్ చేస్తే ఇంకో లేజర్ వేరే వాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు. సో, ఇప్పుడు కొంతమంది స్కిన్ సెన్సిటివ్గా ఉంటుంది. సెన్సిటివ్ ఉన్న స్కిన్ వాళ్ళకి ర్యాషెస్, పింపుల్స్ ఇట్లా వచ్చేస్తాయి అనమాట. ఒకరు వాడిన దాంతో మళ్ళీ వాడితే. సో, అందుకే ఎవరి లేజర్ వాళ్ళే యూజ్ చేసుకోవాలి. సో, వాళ్ళు యూజ్ చేసుకుంది వాళ్ళ స్కిన్‌కి వాళ్ళకే సెట్ అయిపోతుంది. కొంతమంది సెన్సిటివ్ ఉన్నప్పుడు వీళ్ళు యూజ్ చేసింది వాళ్ళు యూజ్ చేస్తే వాళ్ళ స్కిన్ రఫ్ అయిపోతుంది. పింపుల్స్, పిగ్మెంటేషన్ ఇవన్నీ వచ్చేస్తాయన్నమాట. సో, దీనికి ఇలా క్యాప్ కూడా ఇచ్చారు. ఆ క్యాప్ రిమూవ్ చేసి మనం యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసేసుకున్నాక ఒకసారి వాష్ చేసుకొని కొంచెం టిష్యూ పేపర్తో కానీ అలా తుడిచేసేసి మళ్ళీ మనం క్యాప్ పెట్టేసేసి మళ్ళీ మనం పెట్టేసుకోవచ్చు. ఆ క్యాప్ ఎందుకు ఇస్తారంటే సేఫ్టీ కోసం. మనం క్యాప్ తీస్తేనే కట్ అవుతుంది. మనకి హెయిర్ తీయడానికి వస్తుంది. క్యాప్ ఉంటే ఎప్పుడైనా ఎవరైనా దబ్బున క్యాప్ లేకపోతే ముట్టుకుంటే కట్ అయిపోతుంది అనేసి అలా క్యాప్ సెక్యూరిటీకి డబుల్ సెక్యూరిటీగా ఇచ్చారు. మనకి
ట్రిమ్మర్ అయితే మనకి డైరెక్ట్ ఛార్జింగ్ పెట్టుకొని దాని పిన్ వచ్చింది కాబట్టి అది డైరెక్ట్ మన స్కిన్ పైన పెడితే అది కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మన హెయిర్‌ని అక్కడికి షేవ్ చేసుకుంటూ, ట్రిమ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ ఇది మాత్రం మాన్యువల్ అనమాట. మన హెయిర్ పైన చేతి పైన పెట్టుకొని నార్మల్‌గా మనము క్రాస్‌గా పెట్టుకొని దాన్ని షేవ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో, అలా చేస్తే మనకి స్కిన్ స్మూత్ అవుతుంది. మనం అది ఎలా చేయాలి స్మూత్‌నెస్ కోసం అదంతా నెక్స్ట్ ఇంకా చూపిస్తాను డెమో. నా ఉద్దేశంలో లేడీస్‌కి ఇది కంపల్సరీగా కావాల్సిన ప్రోడక్ట్. యాక్చువల్‌గా ఎమర్జెన్సీలో దీంట్లో యూజ్ అవుతుంది కాబట్టి ఇది కంపల్సరీ అని నేను అనుకుంటున్నాను. ఇది 100 రూపీస్‌కి 3 కదా, ఏమంత స్టాండర్డ్‌గా ఉండదేమో అనుకోవద్దు. దీనిది పట్టుకునేది కూడా చాలా స్టాండర్డ్‌గా మంచిగా ఉంటదనమాట. మనం గట్టిగా పట్టుకున్నా అదేం ప్రాబ్లమ్ ఉండదనమాట. ప్లాస్టికే కానీ మంచి క్వాలిటీ ఆఫ్ ప్లాస్టిక్. సో, ఇలా హోల్డ్ చేసేసి ఆ పైనున్న క్యాప్ తీసేసి మన హెయిర్ పైన డైరెక్ట్‌గా యూజ్ చేయొచ్చనమాట. మనం ఎప్పుడైనా దీన్ని యూజ్ చేయాలంటే ఫస్ట్ మనది ఏదైనా మాయిశ్చరైజర్ కానీ ఏదైనా కోల్డ్ క్రీమ్ లాగా ఏదైనా నేను ఇక్కడ ఓలే కోల్డ్ మాయిశ్చరైజర్ వాడుతున్నాను. సో, మీ దగ్గర పాండ్స్ కానీ ఏదైనా మాయిశ్చరైజర్ ఏదైనా కోల్డ్ క్రీమ్ ఉంటుంది కదా, అది యూజ్ చేయొచ్చు అనమాట. మనకి ఎక్కడైతే హెయిర్ ఉందో ఈ క్రీమ్ అనేది ఫస్ట్ అప్లై చేయాలన్నమాట. ఈ క్రీమ్ వల్ల ఏంటంటే మన స్కిన్ రఫ్ అవ్వదన్నమాట. లేజర్తో మనం హెయిర్ తీసేసినాక అది మన చెయ్యిని స్మూత్గా చేస్తుంది, షైనీగా చేస్తుంది అనమాట. సో, అందుకని ఫస్ట్ క్రీమ్ పెట్టుకోవాలి. మనం ఏదైనా కోల్డ్ క్రీమ్ పెట్టుకుంటే మన స్కిన్ రఫ్ అవ్వదు. సో, ఈ లేజర్ యూజ్ చేసేటప్పుడు మనం క్రీమ్ పెట్టాక మనము లేజర్ని మనం క్రాస్గా పట్టుకోవాలన్నమాట. స్ట్రైట్గా పట్టుకోకూడదు, కొంచెం క్రాస్గా పట్టుకోవాలి. నేను పట్టుకున్నాను చూడండి. సో, అట్లా క్రాస్గా పట్టుకొని కిందికి చేయాలి. మనము కింది నుంచి పైకి ఎప్పుడు చేయకూడదు. కింది నుంచి పైకి చేసినప్పుడు మన హెయిర్ అది మెంటల్గా ఫిక్స్ అయిపోతుంది అనమాట. మన హెయిర్ గ్రోత్ నెక్స్ట్ పెరిగేటప్పుడు అన్నీ కింది నుంచి పైకి గ్రోత్ అవుతాయి అన్నమాట. ఇలా చేసేటప్పుడు కంపల్సరీ మనం పై నుంచి కిందికే చేయాలి కానీ కింది నుంచి పైకి ఎప్పుడు చేయదు. కింది నుంచి పైకి చేస్తే హెయిర్ గ్రోత్ అది నెక్స్ట్ టైం పెరిగినప్పుడు కింద నుంచి పైకి పెరుగుతాయి అన్నమాట. కింద నుంచి పైకి పెరిగినప్పుడు అవి రివర్స్ డైరెక్షన్లో వచ్చేస్తాయి. రివర్స్ డైరెక్షన్లో వచ్చినప్పుడు మీకు ఒకవేళ ఎప్పుడైనా వ్యాక్స్ చేసుకోకపోయినా అది పెరిగినప్పుడు గమనించి చూస్తే మీకు రివర్స్లో ఉంటాయన్నమాట హెయిర్. సో, రివర్స్లో పెరిగితే అది చూడడానికి కూడా బాగుండదు కదా. సో, అందుకే ఎప్పుడు రివర్స్లో చేసుకోవాలి. ఇప్పుడు మనం క్రీమ్ పెట్టాం కదా, క్రీమ్ పెట్టాక పైనుంచి కిందికి చేసుకోవాలి. కింద నుంచి పైకి ఎప్పుడు చేయొద్దు. ఇట్స్ రాంగ్. అలా ఎప్పుడు చేయకూడదు. అది ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఓకే తెలుసు, ఎవరికైనా తెలియకపోతే యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను. సో, ఇలా పైనుంచి కిందికి నీట్గా క్లీన్ చేసుకోవాలి. మంచిగా చూడండి, ఇప్పుడు హెయిర్ మొత్తం వెళ్ళిపోయింది. హెయిర్లో మొత్తం తీసేసినాక కూడా మాకు స్కిన్ చూడండి కొంచెం షైనింగ్ అవుతుంది అన్నమాట. ఇది లేజర్తో ఉంది, ఇదే బెనిఫిట్. మన స్కిన్లో ట్యాన్ కూడా తీసేస్తుంది అనమాట. మనం పైనుంచి కింద తీస్తాం కదా, తీసినప్పుడు మన హెయిర్తో పాటు స్కిన్కి ఉన్న ట్యాన్ కూడా వెళ్ళిపోతుంది. సో, మనం అలా తీసేసినాక ఒక టిష్యూ పేపర్ని యూజ్ చేసి మన దానికి లేజర్కి ఉన్న క్రీమ్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని మళ్ళీ టిష్యూ పేపర్ పైన చూడండి క్రీమ్తో పాటు హెయిర్ కూడా కనిపిస్తుంది. దానిపైన హెయిర్ కూడా అట్లా వచ్చేస్తుంది క్రీమ్తో పాటు. సో, స్కిన్ కూడా అలా షైనింగ్ అయిపోతుంది. అదే మీరు క్రీమ్ పెట్టకుండా చేసి చూడండి. క్రీమ్ పెట్టకుండా మనం హెయిర్ తీసేస్తే అక్కడ స్కిన్ డ్రైగా అయిపోతుంది అనమాట. డ్రై అయిపోయి ఇక్కడ స్కిన్కి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ కొంచెం మాయిశ్చరైజింగ్ ఉంటుంది కాబట్టి మనము లేజర్తో తీసినాక కూడా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. మనం తీసేటప్పుడు కూడా సాఫ్ట్గా వస్తుంది హెయిర్. మనం క్రీమ్ పెట్టకపోతే రఫ్గా వచ్చి అది సౌండ్ వస్తుంటుంది, కరకర అని ఒక టైప్ ఆఫ్ సౌండ్ వస్తుంది అనమాట. ఆ సౌండ్ వస్తుంది. అందుకే మనం ఎప్పుడైనా మాయిశ్చరైజర్ పెడితే మన స్కిన్ కూడా సేఫ్ ఉంటుంది, మనకి హెయిర్ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో, అందుకే ఒకసారి క్రీమ్ పెట్టుకొని మనం హెయిర్ తీసేస్తే మనకి హెయిర్ ఈజీగా వెళ్ళిపోతుంది, మన స్కిన్ కూడా స్మూత్గా ఉంటుంది. సో, కంపల్సరీగా క్రీమ్ యూజ్ చేయండి. క్రీమ్ యూజ్ చేసాకనే హెయిర్ తీసేయండి. అది మీ స్కిన్కి కూడా మంచిది, మీకు కూడా మంచిది. సో, మిగిలిన హెయిర్ని కూడా అలా రిమూవ్ చేసేసుకోండి. మనకి లైటింగ్తో ఎలా షైనింగ్ అనిపిస్తుంది చూడండి. నేను ఇక్కడ అదే చూపిస్తున్నాను. నేను క్రాస్గా ఎలా తీయాలి, మనం స్ట్రైట్గా తీయొద్దు అనమాట. హెయిర్ అది క్రాస్గా పట్టుకోవాలి. లేజర్ని క్రాస్గా పట్టుకొని క్రాస్గా తీయాలి. స్ట్రైట్గా పట్టుకుంటే మనకి స్కిన్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే మీరు క్రాస్గా పట్టుకున్నారనుకో స్కిన్ కట్ అవ్వదు అనమాట. హెయిర్ ఒకటే కట్ అవుతుంది.
అదే స్ట్రైట్గా పట్టుకుంటే మన స్కిన్ కూడా కట్ అవుతుంది. సో 100 రూపీస్కి ఇవి 3 చాలా వర్త్ అనమాట. మనకి ఒక 3 కొన్నాము, 3 కొంటే ఒకటి మనం 4 టైమ్స్ 5 టైమ్స్ యూజ్ చేస్తాం. 5 టైమ్స్ అంటే మనం మంత్లీ ఒకటి యూజ్ చేస్తాం, ఒకసారి యూజ్ చేయాలి ఇది లేజర్, అంతకన్నా ఎక్కువ యూజ్ చేయొద్దు. సో మనకి 3, 4 టైమ్స్ 5 టైమ్స్ అనుకోండి, 5 టైమ్స్ అంటే 5 మంత్స్ మీకు ఒక లేజర్ నడిచిపోతుంది. 100 రూపీస్ పెట్టి కొన్నది మీకు 1 ఇయర్ ఈజీగా నడుస్తుంది అనమాట. మీ ఒక్కళ్ళైతే ఒక్కళ్ళు యూజ్ చేస్తే సో 1 ఇయర్ చాలా చాలా ఈజీగా నడిచిపోతుంది. బిందాస్గా పెట్టేసుకోవచ్చు. మీకు 1 ఇయర్ వరకు ఫేస్ కానీ హెయిర్ చేతికి కానీ అన్ని హెయిర్ తీసేసుకోవచ్చు. మన ఫేస్లో చాలా మంది ఫోర్ హెడ్ పైన, చిక్స్ పైన, అప్పర్ లిప్ పైన, చిన్ పైన చాలా హెయిర్ ఉంటుంది కదా, దానికి చాలా యూజ్ అయిపోతుంది అనమాట ఇది. సో అలా హెయిర్ మొత్తం తీసేసుకున్నాక మనం ఒకసారి యూజ్ చేశాక మంచిగా ఒక్కసారి వాష్ చేసుకోవాలన్నమాట. ఒకసారి వాష్ చేసుకొని టిష్యూ పేపర్తో చేసి కొంచెం సేపు గాలికి ఉంచి మనం మంచిగా మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ సెక్యూర్గా పెట్టేసుకుంటే మనం నెక్స్ట్ యూస్కి మళ్ళీ అది రెడీగా ఉంటుంది అన్నమాట. సో ఒక లేజర్ 4 టైమ్స్ 5 టైమ్స్ నేను ఎన్నిసార్లు చెప్తున్నాను, అందుకైనా మీరు అర్థం చేసుకోండి. అది లేజర్ కాబట్టి దానికి రస్ట్ వస్తుంది కాబట్టి మనం 5-6 టైమ్స్ యూజ్ చేయొద్దు. 5 టైమ్స్ యూజ్ చేస్తే చాలా చాలా ఎక్కువ. సో ఇది క్వాలిటీ అంతా బాగుంది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను మీషోలో తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ థర్డ్ది వచ్చి ఇది ఎవర్టీన్ హెయిర్ రిమూవర్ క్రీమ్. ఇది మనం క్రీమ్ అంటే బిగినీ ఏరియాలో కానీ అండర్ ఆర్మ్స్లో కానీ ఇలా ఈజీగా తీసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట ఈ క్రీమ్ చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. నా దగ్గర ఆల్మోస్ట్ అయిపోయింది, అది అయిపోవడానికి వచ్చింది. సో దీంట్లో ఒక స్పూన్ ఇస్తారు. స్పూన్తో మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ టిష్యూ పేపర్ ఇస్తారు దీనికి. అది వాటర్లో వేస్తే టిష్యూ పేపర్ అయిపోతుంది అనమాట. సో ఇది ఇక్కడ బిగినీ ఏరియా, స్పెషల్గా ఇది బిగినీ ఏరియా కోసం చేశారు అనేసి మనకి దాంట్లో వేశారు బొమ్మలో. బిగినీ ఏరియాలో నార్మల్గా చాలామంది లేజర్ కానీ లేకపోతే ఈ ట్రిమ్మర్ కానీ యూజ్ చేయాలంటే కొంచెం భయపడతారనమాట. సో భయపడతారు కాబట్టి వాళ్ళకి ఇది క్రీమ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇది స్పెషల్గా దానికోసం అని అలా రాశారు. సో ఇది అండర్ ఆర్మ్స్కైనా యూజ్ చేయొచ్చు, బిగినీ ఏరియాకైనా యూజ్ చేయొచ్చు, మన హ్యాండ్స్కి కూడా యూజ్ చేయొచ్చు. సో దీంతో ఇట్లా ఒక స్పూన్ ఇస్తారు, ఈ స్పూన్తో స్ప్రెడ్ చేయొచ్చు. స్పూన్ కూడా స్టాండర్డ్గా ఇచ్చారు, కొంచెం గట్టిగా ఉంటుంది. ఇలా టిష్యూ పేపర్స్ ఇస్తారు, ఒక 2 ఏమో వస్తాయి ఈ బాక్స్లో. సో మనం యూజ్ చేసేసాక ఈ టిష్యూ పేపర్ని వాటర్లో వేసేస్తే అది ఓపెన్ అయిపోయి టిష్యూ పేపర్ అయిపోతుంది అనమాట. ఆ చిన్న బాల్ అలా టిష్యూ పేపర్ లాగా అయిపోతుంది. మనం యూజ్ చేసాక అది దీంతో క్లీన్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో చూపిస్తున్నాను. దీంట్లో ఆల్మోస్ట్ అయిపోయింది, దీంట్లో కొంచెమే ఉంది. సో సెకండ్ ప్యాక్ నేను ఆర్డర్ పెట్టాను కదా, అది ఇంకా రాలేదన్నమాట. సో అందుకే ఇది ఉంది, కొంచెం దీంతో చూపిస్తాను అని మీకు చూపిస్తున్నాను. సో ఇలా క్రీము ఫస్ట్ మన చేతి పైన కొంచెం క్రీమ్ అప్లై చేసి మన స్పూన్ బ్యాక్ సైడ్ ఉందో బ్యాక్ సైడ్తో మన స్కిన్ పైన ఎక్కడైతే హెయిర్ ఉందో అక్కడ స్ప్రెడ్ చేయాలన్నమాట. స్ప్రెడ్ చేసి ఒక 5 to 10 మినిట్స్, 5 మినిట్స్ 10 మినిట్స్ కాదు సారీ, సో 5 మినిట్స్ కన్నా ఎక్కువ ఉంచొద్దు. సో ఒక 5 మినిట్స్ వరకు స్కిన్ పైన అలాగే ఉంచాలంట. అలాగే ఉంచినాక మనకి ఆ స్పూన్కి ఇంకో సైడ్ షార్ప్గా ఉంది కదా, ఆ షార్ప్ దాంతో మనం రివర్స్ పై నుంచి కిందికి నార్మల్గా ఇట్లా క్లీన్ చేసేసుకుంటూ రావాలి. సో ఒక 5 మినిట్స్ వరకు ఆ క్రీమ్ అలాగే ఉంచాలి. ఒకవేళ మీకు ఫస్ట్ టైంలో వెళ్ళకపోతే సెకండ్ టైం మళ్ళీ యూజ్ చేయొచ్చు. సెకండ్ టైం 2 మినిట్స్ 3 మినిట్స్ కన్నా ఎక్కువ యూజ్ చేయొద్దు. సో 5 మినిట్స్ అయిపోయింది. 5 మినిట్స్ తర్వాత మీరు చూసినట్టయితే అది కొంచెం లైట్ అయిపోయింది చూడండి. మనకి హెయిర్ అక్కడికి తీసేయడానికి అది కొంచెం లైట్ అయింది. ఇప్పుడు మనం స్పూన్ ఉల్టా పట్టుకొని పైనుంచి కింది డైరెక్షన్లో హెయిర్ని తీసేసేయాలి. హెయిర్ని తీసేసినప్పుడు అలా కొంచెం హెయిర్ వెళ్ళిపోతుంది అనమాట. నేను ఇది క్వాంటిటీ కొంచెమే ఉంది, నేను కొంచెమే పెట్టాను కాబట్టి మనకి హెయిర్ ఎక్కువ పోనట్టు అనిపిస్తుంది. మీరు ఆ స్పూన్లో చూసినట్టయితే మీకు క్లియర్గా కనిపిస్తుందో కనిపించట్లేదు, హెయిర్ మాత్రం వెళ్ళాయి అనమాట. చిన్న హెయిర్ కనిపిస్తుంది, నాకు ఎందుకంటే హెయిర్ లేదు, సో కొంచెమే ఉంది, దానివల్ల మీకు కొంచెమే కనిపిస్తుంది. సో కొంచెం వచ్చేస్తుంది అనమాట. సో ఈ క్రీమ్లో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే మనము క్రీమ్ అనేది ఎక్కువ అప్లై చేయాలి. చాలా ఎక్కువ అప్లై చేస్తేనే మనకి తొందరగా హెయిర్ని తీసేయచ్చు అనమాట. మనం కొంచెమే ఇప్పుడు నేను కొంచెమే క్వాంటిటీ అప్లై చేశాను, అందుకే నాకు కొంచెం హెయిర్ అయిపోయింది, ఇంకొంచెం ఉందన్నమాట. డార్క్ లేయర్ కొంచెం అప్లై చేసామనుకోండి కొంచెం తొందరగా హెయిర్ తీసేయచ్చు అనమాట. సో డార్క్ లేయర్ అప్లై చేస్తే ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఉంచితే చాలు, తీసేస్తే హెయిర్ మొత్తం వెళ్ళిపోతుంది. నేను చాలా సన్న లేయర్ అప్లై చేశాను కదా, కొంచెమే క్వాంటిటీ, కొంచెం ఓన్లీ మీకు చూపించడానికి కోసం, అలానే నాకు కొంచెమే పోయిందన్నమాట. సో ఇలా తీస్తే కూడా మనకి హెయిర్ మాత్రం క్లియర్ అయిపోతుంది.
ఈ వీడియోలో నేను మీకు చెప్పిన ఈ 3 ఐటమ్స్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఇవి ఈరోజు నా వీడియో. ఈ 3 వీడియోస్ మస్ట్ వాంటెడ్ థింగ్స్ ఇన్ ఎ ఉమెన్ లైఫ్. సో, అది మీకు చెప్పడం కోసం నేను ఈ వీడియో చేశాననమాట. ఈ 3 ప్రోడక్ట్స్ గురించి నేను క్లియర్‌గా చెప్పాను అనుకుంటా. ఒకవేళ మీకు ఏది నచ్చితే ఆ ప్రోడక్ట్ తీసుకోండి. ఒకవేళ 3 యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే 3 తీసుకోవచ్చు. ఒకవేళ నా వీడియో నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.